ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. చాప్టర్ 10 మహాసమాధి. కాశీమణిదేవి గారు పరలోక యాత్ర కోసం పక్క మీద పడుకొని ఉన్నారు. వారికి జబ్బు ఏదీ లేదు. ముసలితనమే వారి మృత్యువుకు కారణం. హఠాత్తుగా ఆవిడ తన మనవణ్ణి పిలిచారు. ఇప్పుడే మీ పూజ్య బాబా వస్తారు, వారికి ఆసనం వెయ్యాలి కదా అన్నారు. ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడెక్కడ ఉన్నారు అని అడిగాడు మనవడు. చిన్నగా చిరునవ్వు చిందిస్తూ కాశీమణిదేవి గారు విశ్వనాథుడి మందిరంలో ఉన్నారు అన్నారు. వారు రోజు నీ దగ్గరికి వస్తూ ఉంటారా అని అడిగాడు మనవడు కౌతుకంతో, అంటే ఉత్సుకతతో. మళ్ళీ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ కాశీమణిదేవి గారు, వారు ప్రతిరోజు నన్ను చూడటానికి వస్తూ ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఈరోజు కూడా వస్తారు, అంచేత ఆసనం పరవమని నీకు చెబుతూ ఉన్నాను. మనవడు ఆసనం పరిచాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాశీమణిదేవి గారు సచేతన స్థితిలో పరలోక యాత్ర చేశారు. యోగిరాజుల ప్రియ శిష్యులైన రామ్ పదారత్ గారు ప్రతిరోజు వచ్చి యోగిరాజులు ఉపయోగించిన గదిలో కొంతసేపు ధ్యానం చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. వార్ధక్యం వల్ల శరీరం మెల్లమెల్లగా శిథిలమవుతూ వచ్చింది. కళ్ళు సరిగా కనిపిస్తూ ఉండేవి కావు. అయినప్పటికీ ప్రతిరోజు కర్ర పట్టుకుని నడిచి వస్తూ ఉండేవారు. ఈ విధంగా వస్తూ ఉండగా ఒకనాడు రామ్ పదారత్ గారు దారిలో పడిపోయారు. అదే సమయంలో యోగిరాజుల చిన్న మనవలు సత్యచరణ్ లాహిరి మహాశయులు ఆ దారిలోనే వెళుతున్నారు. పరిగెత్తుకెళ్ళి ఆయన్ని లేపి, ఈ వయస్సులో ఇంత కష్టపడుతూ ప్రతిరోజు రావలసిన అవసరం ఏమిటి అని అడిగారు. పాదం చిట్లినప్పటికీ చిరునవ్వు నవ్వుతూ రామ్ పదారత్ గారు ఇలా అన్నారు. నా మీద గురు మహారాజులకు చాలా కృప ఉంది, కానీ జీవితంలో ఏమీ పొందలేని అపదార్థాన్ని నేను. ఇందుకే ప్రతిరోజు వారి దర్బారుకు హాజరవుతున్నాను. సాధువుల దర్బారు, వారి కృప కలిగినప్పుడు ఉద్ధరిస్తారు. ఆ తరువాత వార్ధక్యం వల్ల ఆయన తమ గురుదేవుల పుణ్యవాస స్థానానికి హాజరు కాలేకపోతూ ఉండేవారు. జీవిత అంతిమ యాత్రా సమయంలో ఆయన తమ అన్న కొడుకును పిలిచి, ఒరే, గురు మహారాజులు వచ్చి నించున్నారు, కూర్చోడానికి ఆసనం పరు అన్నారు. అప్పుడు ఆ అన్న కొడుకు, ఎక్కడున్నారు మీ గురు మహారాజులు అని అడిగాడు. మరణాసన్న స్థితిలో ఉన్న రామ్ పదారత్ గారు చెయ్యి చాపి చూపిస్తూ చిరునవ్వు నవ్వుతూ అన్నారు, అదిగో చూడు, మహారాజులు నిలబడి ఉన్నారు, కనపడ్డం లేదా, కూర్చోడానికి ఆసనం పరు. అన్న కొడుకు అలాగే చేశాడు. కొద్దిసేపు ప్రాణాల కంటే కూడా ప్రియమైన గురుదేవుల్ని స్మరిస్తూ ఉండగానే రామ్ పదారత్ గారి జీవన దీపం ఆరిపోయింది. యోగిరాజుల పెద్ద కుమార్తె హరిమతీదేవికి సంతానం కలగలేదు. ఆమె తండ్రి గారింట్లోనే ఉంటూ ఉండేది. ఆవిడ దాదాపు 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించారు. ఆవిడ పరలోక గమనానికి ఒకరోజు ముందు సాయంత్రం వేళ ఇంట్లో కృష్ణలీలా సంకీర్తనం జరుగుతోంది. ఆవిడ 2వ అంతస్తు మీద కూర్చొని కీర్తన వింటున్నారు. ముసలితనం వల్ల కాస్త అనారోగ్యం కనిపించిన మీదట ఆవిడ ఇంట్లోకి వచ్చి పక్క మీద పడుకున్నారు. మేనల్లుడైన సత్యచరణుల్ని పిలిచారు. సత్యచరణులు రాగానే ఇలా అన్నారు, ఇక్కడ ఆసనం పరు, నాన్నగారు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు, కూర్చోబెట్టు. ఆవిడ మాటలకు సత్యాచరణులు కొంచెం విస్మితులయ్యి కాశీమణిదేవి గారి మహాప్రయాణ సమయంలో యోగిరాజుల కోసం పరిచిన ఆసనమే పరిచారు. అదే రోజు రాత్రి చివరి జామున బ్రహ్మ ముహూర్తంలో చిరకాలంగా అలవాటు చొప్పున తాము పఠిస్తూ ఉండే ప్రియమైన ప్రభాత స్తోత్రాలు బ్రహ్మమురారి త్రిపురాంతకారి, మరొకటి రామాయ రామభద్రాయ వంటి స్తోత్రాలు పఠిస్తూ ఉండగా ఆవిడ ప్రాణవాయువు మహాకాశంలో విలీనమైంది. యోగిరాజుల వ్యక్తిగత సేవకుడైన వంశీధర్ ఖన్నా
అనంతర కాలంలో కాశీకి 20 మైళ్ళ దూరంలో యోగిరాజుల వంశం వారి జమీందారీలో నాయబ్ అంటే ప్రతినిధి లేదా ఏజెంట్ అని అనొచ్చు. యోగిరాజుల వంశం వారి జమీందారులో ఏజెంట్గా పనిచేస్తూ ఉండేవాడు ఈ వంశీధర్ ఖన్నా. అతను చాలా నమ్మకస్తుడైనందువల్ల జమీందారీలో అన్ని పనులు చూసే భారం అతని మీద పడింది. ఈ కారణంగా అతను గురుధనాన్ని అంటే వారి సంపదను ప్రాణంతో సమానంగా కాపాడుతూ ఉండేవాడు. అతను ముసలివాడయ్యాక అతనికి ఆత్మీయుడైన వేణీప్రసాద్ ఖత్రి ఒకనాడు ఇలా చెప్పాడు, ఇప్పుడు కాశీలో ఉండటానికి ఏర్పాటు చేయండి, లేకపోతే ఈ అడవిలోనే చావు కోసం ఎదురు చూస్తూ పడి ఉంటారా? ఆ మాటకు వంశీధరుడు ఇలా అన్నాడు, నా మీద గురుమహారాజులకు చాలా కృప ఉంది. ఇందువల్ల ఈ శరీరం ద్వారా జరిగే పనల్లా వారి పనే. ఈ శరీరాన్ని వారి చరణాలకే అర్పించాను. ఇప్పుడు వారి ఇచ్ఛ మీదే అంతా ఆధారపడి ఉంది. వారు నన్ను అడవిలో ఉంచినా సరే, వారి పాదాల దగ్గర స్థానం ఇచ్చినా సరే, దీనికోసం నాకేమీ చింత లేదు. ఒకనాడు యోగిరాజుల మనువలు సత్యచరణ లాహిరి మహాశయులు అక్కడికి వెళ్ళి, అక్కడ ఆయన జమీందారీ ఉంది. మీరు ముసలివారయ్యారు, ఇప్పుడిక మీ సేవ అవసరం లేదు. మీరు మీ కొడుకు కోడలు ఉన్న చోటికి వెళ్ళి ఉండండి. మీ ఖర్చు కోసం నెల నెలా కొంత పంపుతూ ఉంటాం అని చెప్పారు. దానికి వంశీధరుడు ఇలా అన్నాడు, అలాంటి మాట అనకండి. మీ పని కోసం ఎన్నాళ్ల వరకు చేతిలో కలం ఉంటుందో అన్నాళ్ల వరకు మీ అన్నం తింటాను. కలం పట్టుకోలేని నాడు గురుమహారాజుల చరణ సన్నిధిని చోటు దొరకాలి. ఇదే నా కోరిక. నా బరువు మీ మీద వేయటం నాకు ఇష్టం లేదు. అబ్బాయిల మీద వేయటం కూడా ఇష్టం లేదు. నేను పోయాక నా శవాన్ని కాశీకి తీసుకువెళ్ళండి. దీన్ని గురించి గురుదేవుల డబ్బు ఖర్చు కావటం నాకు ఇష్టం లేదు. శవాన్ని అడవిలో పారేయండి, జంతువులకు పనికొస్తుంది. మరికొన్నాళ్ళకి జమీందారీ పనిలో మునిగి ఉండగానే అతను హఠాత్తుగా జబ్బుపడ్డాడు. బాగా సంరక్షణ చేయటానికి, వైద్యం చేయించటానికి అతన్ని కాశీకి తీసుకువచ్చారు. ఆ రోజు క్వార్ మాసంలో అంటే ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి తిథి మర్నాడు ఆశ్వయుజ పౌర్ణమి నాడు మధ్యాహ్నం యోగిరాజులుంటూ ఉండే ఇంటి ముందు వసారాలో పడుకుని వంశీధరుడు అంతిమయాత్ర కోసం ఎదురు చూస్తున్నాడు. యోగిరాజుల మనవలు సత్యచరణ లాహిరి మహాశయులు, యోగిరాజుల మరో శిష్యుడు భూపేంద్రనాథ్ సన్యాల్ మహాశయులతో పాటు మరికొంతమంది భక్తులు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. సన్యాల్ మహాశయులు తలగడ దిక్కున కూర్చుని సుమధుర స్వరంతో గీతా పఠనం చేస్తూ ఉన్నారు. ప్రాణాధిక ప్రియులైన గురుదేవుల నామాన్ని స్మరిస్తూ వంశీధరుడు చిరసమాధి పొందాడు. 38 సంవత్సరాల దీర్ఘకాలం వరకు గురుదేవుల సేవలో లీనుడైన ఒక ఉన్నత క్రియావంతుడి జీవనం గురుచరణాలలో లీనమయ్యింది. గురుచరణాల ఆశ్రయానికున్న సాంసారిక ప్రభావవంతమైన మహత్తుకు ప్రమాణంగా రామమోహన్ దే ఆయన సోదరి మనోమోహిని గార్ల సంగతులు ముందే ముచ్చటించడం జరిగింది. మనోమోహినికి గురుచరణాల మీద ఎంత గాఢమైన భక్తి నిష్టలున్నాయంటే తన అంతిమ క్షణాల్లో వారు దర్శనమిస్తారని ఆమె నమ్మకం. మనోమోహినికి తలగడ దిక్కున ఆమె ఆరాధ్య గురుదేవుల పటం ఉండేది. చనిపోవడానికి ఒకరోజు ముందు ఆమె తన కొడుకును పిలిచి ఆ పటాన్ని ఎదురుగా పెట్టమని చెప్పింది. మర్నాడు పొద్దున గురుదేవుల చిన్న మనువలైన సత్యచరణ లాహిరి మహాశయుల్ని పిలిపించి తమ గురుదేవుల పాదుకలను కడిగి వాటి చరణామృతం తెచ్చి ఇమ్మని కోరింది. చరణామృతం వచ్చిన తరువాత పరమ శ్రద్ధతో గురుపౌత్రులు తదితర ప్రియజనుల చేతుల మీదుగా దాన్ని సేవించి తన ఆరాధ్య గురుదేవుల చిత్రపటాన్ని అత్యంత భక్తి
భక్తిపూర్వకంగా రొమ్మున పెట్టుకుని గురుచరణాలకు చేతులు జోడించి రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత గురుప్రసాదాశ్రిత ప్రాణం గురుదేవుల చరణ కమలాల్లో శాశ్వతంగా లీనమైంది. యోగిరాజులు అమృతమయమైన ఒక జ్యోతిర్లోక యాత్రకు వెళ్ళారు. కానీ వారు నిలిపిన ఆదర్శాన్ని, వారు అన్వేషించి చూపిన ముక్తి మార్గాన్ని గృహస్థులు ఎన్నడూ మర్చిపోరు. లక్షల మంది ఈనాడు కూడా వారు నిర్దేశించి చూపించిన మార్గంలో ముందుకు సాగుతూ తమ తమ ఇళ్లల్లో ఏకాంత ప్రశాంత వాతావరణంలో సాధన చేస్తున్నారు. ఇప్పుడు కూడా బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వాయువ్య సరిహద్దు ప్రాంతం, పంజాబ్ ప్రాంతాల్లోనూ, తూర్పు పడమటి దేశ ప్రాంతమంతటా వారి భక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో సుపరిచితులు, సువిఖ్యాతులు అయిన యోగి పుంగవులు కూడా ఉన్నారు. యోగిరాజుల జీవితంలోని అనేక విషయాల మాదిరిగానే వారి సాధనాకాలీన జీవనాన్ని గురించి కూడా సామాన్య జనానికి తెలియదు. ఎందుకంటే వారి సాధనలో ఎక్కువ భాగం ప్రక్రియ పద్ధతులు లోకుల దృష్టికి అతీతంగా ఏకాంతంలో క్రియాన్వితమయ్యాయి. సాధారణ మనుష్యుడి సాధన కేవలం తన ముక్తి కోసం మాత్రమే ఉద్దేశించినది. కానీ యోగిరాజుల వంటి మహాయోగి పురుషుల సాధన వ్యష్టిగాను సమిష్టిగాను కూడా ముక్తి, సార్వభౌమ ఆదర్శాన్ని స్థాపించటానికి జరుగుతూ ఉంటుంది. వ్యష్టి సమిష్టి అంటే అన్నీ కలిపి, అలాగే సపరేట్గా కూడా అన్నమాట. సాధన అయితే 2 రకాలును, కానీ రెండింటి ఉద్దేశము వేరువేరు. వారు అనేక రకాల సాధనల్లో ఒకదాని వైపు మాత్రమే సాగేవారు కారు. ఏకత్వంలో ప్రతిష్ఠితులై ఉండి అనేక సాధనల పట్ల ఉన్ముఖులై ఉండేవారు. అంటే వారు విడిగా ఏ దేవతారాధన చెయ్యకుండా మూల ఆత్మతత్వంలో ప్రతిష్ఠితులై సాధన చేస్తూ ఉండేవారు. దాని ద్వారా సమస్త దేవతల దర్శనము పొందారు. కానీ ఆత్మమయ సర్వభావమయమే వారికి ఇష్టం. దేవతలందరిలోనూ ప్రతిష్ఠితమై ప్రతిబింబిస్తూ ఉండే శక్తి, ప్రకాశం, ఆత్మమయత్వం, సర్వభావమయత్వం వారికి ఇష్టం. ఈశ్వరుణ్ణి వారు తల్లిగా కానీ, తండ్రిగా కానీ, సఖుడిగా కానీ చూడలేదు. ఆత్మను ఆత్మస్వరూపంగా చూశారు. పగలు ఉండటం వల్ల రాత్రి ఉంటున్నట్టే, అంటే పగటి వెంబడి రాత్రి ఉండక తప్పదు. సుఖం ఉండటం వల్ల దుఃఖం ఉంటుంది. అలాగే ఇష్టం ఉన్నప్పుడే అనిష్టం ఉంటుంది. ప్రాణాన్ని సేవించండి. ప్రాణానికి సేవ చేయటం వల్లే ఇష్టమైనది ప్రాప్తిస్తుంది. సేవ చెయ్యకపోతే అనిష్టం కలుగుతుంది. ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే, అంటే క్రియాయోగమే ప్రాణసేవ. ప్రాణ చంచలత్వం అనిష్టం, స్థిరత్వం ఇష్టం అని చెబుతూ ఉండేవారు వారు. ఆత్మదర్శనమే జీవితం ముఖ్య ఉద్దేశ్యం. మనుష్య జీవనంలో కనుక ఆత్మదర్శనం ప్రాప్తించకపోతే మానవ జీవితం వృధా. వారి జీవన దర్శనానికి మూలతత్వం ఇదే. సాంసారిక భౌతిక సుఖాలను అనుభవించడం మనుష్య జీవనం ఉద్దేశ్యం కాదు అని వారు చెప్తూ ఉండేవారు. ఆత్మదర్శనం కలక్కపోయినట్లయితే ఎన్ని శాస్త్రాలు చదివితే మట్టుకు, ఎంత జ్ఞానం పొందితే మట్టుకు, జ్ఞాన విజ్ఞాన ప్రచారం చేస్తే మట్టుకు, ధర్మ ప్రచారం కోసం ఉపన్యాసాలు, ప్రవచనాలు ఎన్ని చేస్తే మట్టుకు ఏం లాభం అని వారు అంటూ ఉండేవారు. లోకానికి ఉపకారం చేద్దామనో, కళ్యాణం చేకూరుద్దామనో ఇంత ఆత్రం ఎందుకు? లోకానికి శాశ్వతమైన ఉపకారం ఎంత చేయగలుగుతారు మీరు? మీరు చేస్తున్నదంతా శాశ్వతమైనది కాదు.
ఆత్మను అన్వేషించటానికి మార్గం చూపించటం ఒక్కటే శాశ్వతమైన ఉపకారం. అది గనక జరిగితే జీవుడి జన్మ జన్మాంతర దుఃఖం దూరం అయిపోతుంది. భవరోగం నుంచి అంటే ప్రాపంచిక ఆపదల నుంచి అతడు విముక్తుడవుతాడు. జన్మ లేకపోతే ఇక దుఃఖం ఎక్కడిది? ఇందుకే వారు ఎక్కువ కర్మాభిలాష అనే బాధలో చిక్కుకోవడాన్ని అంటే కర్మాసక్తిని నిషేధించాలి అన్నారు. ఇలా చెప్పడంలో వారి ఉద్దేశం ఏమిటంటే మనస్సును ఎప్పుడూ ఆత్మధ్యానంలో తన్మయంగా ఉంచినట్లయితే ఆత్మప్రాప్తి కలుగుతుందని. ఆ మనస్సు ప్రతిసారి పరోపకార చింతనలోనో స్వార్థ చింతనలోనో వ్యస్తమై ఉంటుంది అంటే మనస్సు చెదిరిపోతోందని, చంచలత్వం పెరిగిపోతోందని గ్రహించవలసి ఉంటుంది. పరోపకారం చేసేవాళ్ళు నిజంగా మంచివాళ్లే, కానీ దానివల్ల ఆత్మప్రాప్తి కలగదు. ఈ పనులన్నీ కూడా సాధనా మార్గంలో కేవలం బహిరంగంగా ఉండేవే. ఆత్మప్రాప్తిని అంటే ఆత్మ ఉపలబ్ధిని కనుక మీరు మీ జీవితానికి ముఖ్య లక్ష్యంగా నిర్ధారణ చేసుకోదలిచారంటే ఎప్పుడు ఎడతెరిపి లేకుండా ప్రాణసేవ చేయండి, దాన్ని ఉపాసించండి, అంటే ప్రాణకర్మ చేయండి. ఆత్మధ్యానంలో తన్మయత్వంతో ప్రతిష్ఠితులై ఉండండి. ప్రాణకర్మలో సడలింపు అంటే బిగిసిపోకుండా విశ్రాంతిగా ఉండడం. ప్రయత్నం ప్రయాస లేనట్లయితే ఆ అమూల్య మహారత్నం ప్రాప్తించదు. ఇందుకోసం వివేకం, వైరాగ్యం, దృఢత్వం కావాలి. దీని మూలంగానే వారు అధిక వైరాగ్యాన్ని అంగీకరించేవారు కారు. అధిక వైరాగ్యం మంకుపట్టుతో సమానమని తలచేవారు వారు. ఉపన్యాస ప్రవచనాల ఉపయోగాన్ని కూడా వారెన్నడూ ఉపేక్షించలేదు. కానీ వారు చెప్పింది ఏమిటంటే ముందుగా మీరు ఆత్మసాక్షాత్కారం చేసుకోండి అని, శాశ్వత స్థితిని పొందండి అని, ఆ తర్వాత ఉపన్యాస ప్రవచనాలు ఏవైనా చేసుకోండి అని. సాధన లేకుండా 10-20 పుస్తకాలు చదివేసి పాండిత్య ప్రదర్శన చేస్తూ ధర్మోపచార ఉద్దేశ్యంతో తిరుగుతూ ఉండేవాళ్ళు వారికి బొత్తిగా కిట్టరు. మనకి మెయిన్గా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, తర్వాత మీరు లోకాన్ని ఉద్ధరిద్దురు అనేసి చెప్తూ ఉన్నారు వారు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే వారు చూపిన మార్గం క్రియాయోగం. ఒక్కొక్కరు ఒక్కో సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధనలో ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ అన్నింట్లోకి క్రియాయోగం ఇస్ ద ఫాస్టెస్ట్ వే అంటారు. స్వభావతః వారు యోగులు, అందులోనూ విశుద్ధ యోగులు. అందువల్ల వారి మాటలు అందరి మనస్సులకు తగులుతూ ఉండేవి, ఆందోళన కలిగిస్తూ ఉండేవి. ధర్మ ఈశ్వర సాధన చాటున ఉండే కపటత, మోసం, తెచ్చిపెట్టుకున్న సాధుత్వం, దొంగవేషం, గుడ్డి నమ్మకం, చాదస్తం వంటి వాటికి ప్రబల విరోధులు వారు. వీటి విషయంలో వారు ఎప్పుడూ వివేకంతోనూ ఆలోచనతోనూ ఖడ్గహస్తులై ఉండేవారు. వీటినెప్పుడూ చేరనిచ్చేవారు కాదు. అంటే ఈ కపటత, మోసం ఇలాంటివన్నీ కూడా ఖడ్గహస్తులై అంటే ఎప్పటికప్పుడు నరికి వేసేవాళ్ళు అన్నమాట. చేతిలో కత్తి ఉంటే ఎలాగైతే నరికేస్తామో అలాగా అవి దరికి చేరనివ్వకుండా వారు మంచి యోగులయ్యారు. భారతవర్షంలో వీతరాగ వాంగ్మయ ఆకాశంలో వారి ఆవిర్భావం వల్ల ఇక్కడి వారి మనస్సులో ఆశ్చర్యం కలిగించే ఆధ్యాత్మిక సందీప్తి ఒకటి ఉదయించింది. భారతవాసులు ఆధ్యాత్మిక ఈశ్వర చేతన సంబంధంగా తమ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవటానికి వారిని తమ మనస్సుల్లో నిలుపుకొన్నారు. వారు నిజమైన సత్యద్రష్టలు, ఉపాసకులు. అందువల్ల
విశుద్ధ భారతీయ యోగులైన వారి దృష్టిలో హిందూ, ముసల్మాన్, క్రైస్తవవాది భేదభావం ఏదీ లేదు. సమస్త మనుష్యజాతి ఈశ్వరుడి సంతానమేనని, ఈశ్వర సాధనకు అందరూ అధికారులేనని, ఈ యోగ సాధనకు అధికారం అందరికీ ఉందని చెప్పేవారు. ప్రపంచంలో సమస్త పాపులకు అభయమిస్తూ వారు లోకంలో పాపాత్ముడు లేడు, పుణ్యాత్ముడు లేడు అన్నారు. కూటస్థంలో మనస్సు నిలిస్తే పాపం ఎక్కడా ఏది అంటదు. కూటస్థంలో మనస్సు నిలవకపోవడమే పాపం. ఈ విధమైన మాటలు వారు నిస్సంకోచంగా అంటూ ఉండేవారు. ఇది కేవలం అనడం మట్టుకే కాదు, దీన్ని తమ సాధన ద్వారా నిజం చేశారు. మనకు దేవి భాగవతంలో కూడా ఈ కూటస్థ అంటే ఇచ్చారు. అంటే సర్వకాల సర్వావస్థల్లో మార్పు లేకుండా ఉండేది, ఏ వికారాలు లేనిది అన్నట్టు. మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు సన్, మూన్, అమ్మవారు వీళ్ళంతా అంటే ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఎప్పుడు వెస్ట్లోనే అంటే పశ్చిమంలోనే అస్తమిస్తాడు. అది ఎప్పుడు మారదు, సర్వకాల సర్వావస్థల్లో ఒకటేలాగా జరుగుతూ ఉంటుంది. దాన్నే సత్యం అంటారు. లలితా సహస్రంలో కూడా మనకు ఒక నామం ఉంది, కూటస్థ కులరూపిణి అని. సో ఈ కూటస్థం దగ్గర మనస్సు నిలపడం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మనము ఆ స్థిరావస్థ, మన ప్రాణాన్ని స్థిరం చేసుకోగలుగుతాం. మన ప్రాణ చంచలత వల్లే మనకు ఇవన్నీ కూడా, మనసు చంచలం అవ్వటము అన్నీ, ఆ ప్రాణాన్ని స్థిరం చేసే ప్రక్రియే మనం చేస్తున్నటువంటి ఈ క్రియాయోగ సాధన. సో కూటస్థంలో మనస్సు నిలవకపోవడమే పాపం. ఈ విధమైన మాటలు వారు నిస్సంకోచంగా అంటూ ఉండేవారు. ఇది కేవలం అనడం మట్టుకే కాదు, దీన్ని తమ సాధన ద్వారా నిజం చేశారు. అందుకే అన్ని మతాల వాళ్ళు వారిని సమ్యక్ దృష్టి సంపన్నులైన యోగిగా గ్రహించి శ్రద్ధాభక్తులు నివేదించేవారు. యోగిరాజులు తమ సాధన ద్వారా సమస్త హిందూ దేవతలను చూశారు, ఖుదా అల్లాను కూడా చూశారు. ఇంకా ముందుకు సాగి యథార్థానికి ఈశ్వరుడు అంటే ఏమిటి, ఖుదా లేదా అల్లా అంటే ఏమిటి అనేది కూడా వివరించారు. ఇలాంటి సంగతులను చెప్పే సాహసం ఎందరు యోగులకు ఉంది. ఇందుచేత వీరి అమృతవాక్కులు అందరి హృదయాలలోనూ ఈశ్వర సాధన పట్ల స్థిర దృఢ విశ్వాసం కలిగించాయి. మానవ సమాజంలో వ్యాప్తిలో ఉన్న సంస్కారాలను మార్చడం మంచిదని యోగిరాజులు చెబుతూ ఉండేవారు. అనేక రంగాల్లో అవి కుసంస్కారాల రూపంలో కనిపిస్తున్నాయి. ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను మాత్రమే ఏకైక ఆధారంగా మన్నించడం ఉచితం. దాంతోపాటు ప్రాచీన ధర్మ గ్రంథాలను గురించి స్వతంత్రంగా ఆలోచన చేసి సాధన ద్వారా వాటిలో ఉన్న నిగూఢ తత్వాల్ని ఉద్ధరించాలని కూడా వారు చెబుతూ ఉండేవారు. ఈ మాట వారు చెబుతూ ఉండడమే కాదు, అనేక ప్రాచీన శాస్త్రాల గూఢ సాధన విషయంలో వారు చేసిన తాత్విక వ్యాఖ్యలు సాధకులకెంతో ఉపయోగకరమైనవి. వారు గీతకు యోగపరమైన వ్యాఖ్య చేస్తూ 100 పుస్తకాలు అచ్చువేయించి భక్తులకు పంచిపెట్టారు. ఈ విధంగా వారు ధర్మ మతపరమైన గుడ్డి నమ్మకాల నుంచి విడివడి పునః సంస్కారానికి ప్రయత్నం చేసినవారు. ఈ ఋషుల భూమిలో వారు ఆవిర్భవించి ఒక ఋషిలా ప్రాచీన ఆదర్శాల్ని అనుసరించడానికి ప్రేరణ ఇచ్చారు. ధర్మ యథార్థ స్వరూపంతోనూ గృహస్థ జీవనంతోనూ ఆధ్యాత్మిక జీవనాన్ని సమన్వయం చేసి మొదట మన జీవితంలో దానిని నిరూపించి ఆ తరువాత దాన్ని సహజ సరళ పద్ధతిలో వ్యక్తం చేసి ఈనాటి మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించి
సంధానం చేశారు. ప్రాచీన యోగ శాస్త్రాలను, ఉన్నత ఆదర్శాలను జీవితంలోకి ఏ విధంగా తీసుకురావచ్చునో నేర్పారు. సాంసారిక విషయాల మధ్య ఉంటూ కూడా వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తులో శ్రేష్టమైన ఆదర్శాల భూమికలో జీవనం గడుపుతూ మెల్లమెల్లగా ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి ఎలా చేరుకోగలడో తెలియడానికి వారి జీవనమే ఒక జీవంతమైన ప్రమాణం. భోగలాలసలో మత్తెక్కిన గుడ్డివాళ్ల ముందు ఏ సాత్విక సహజ మార్గాన్ని కళ్లకు కట్టించారో గృహస్థులు ఎన్నడూ మర్చిపోలేరు. ఈ రోజుల్లో మానవ సమాజంలో గూఢమైన ధర్మ రహస్యాల్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష ప్రబలంగా కనిపిస్తూ ఉంది. ఈ యుగంలో ఈ ఆధ్యాత్మిక మహాగురువుల చరిత్రను, ఉపదేశాలను ప్రచార దృష్టితో విరివిగా చెప్పుకోవడం అవసరం. పూరి, కాశీ, హరిద్వారం, బాకుడా, విష్ణుపూర్, రాంచీ, మాందార్, ఫైజాబాద్, మాలీపూర్, ఝాడ్గ్రామ్, దేవఘర్, హౌరా, కలకత్తా మొదలైన చోట్ల వారి సమాధి స్మృతి మందిరాలు స్థాపితమయ్యాయి. వారి భక్తులు ఈనాటికి కూడా ఆ స్థానాల్లో నిత్య పూజలు జరుపుతున్నారు. శ్రద్ధాభక్తులు చూపిస్తూ వారి పవిత్ర స్మృతిని పరిరక్షిస్తున్నారు. భారతవర్షంలోనే కాక ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా వారి వాణి ప్రచారమవుతూ ఉంది. యోగిరాజుల జన్మస్థానమైన గుర్ని నేడు క్రియాయోగానికి విశ్వవేదికగా, రాజధానిగా పరిఢవిల్లుతున్నది. యోగిరాజ శ్యామాచరణ లాహిరి మహాశయులకి అంకితం చేస్తూ ఉజ్వలంగా, మహోన్నతంగా, సాటిలేని విధంగా ఓ దేవాలయం రూపుదిద్దుకుంటున్నది. యోగిరాజులను కేవలం హిందువుగానే తలచి వారిని గురించి ఆలోచించడం అన్యాయమవుతుంది. వారి వ్యక్తిత్వంలో ఎక్కడా సంకీర్ణతా భాసం లేదు. వారు మానవ ధర్మానికి, అంటే మానవతకు మూర్తమైన ప్రతీక. ఈ అమర యోగ సాధనను నెరవేర్చడానికి ఒక మనుష్య జన్మ, మంచి కోరిక అవసరమని వారు అంటూ ఉండేవారు. ఈ మంచి కోరిక కలవాళ్ళు అనాయాసంగానే దీన్ని సాధన చెయ్యగలరు. మనిషి ధర్మభావనతో ఎంత తృప్తిపడి ఉన్నా సరే అతనిలో విరాజిల్లుతూ ఉండే శాశ్వత ఆత్మ ఒక్కటే. వారు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో ఉన్న మహావాక్కులను పునర్ఘోషణ చేసి భిన్న మతాల సంగమ పథాన్ని చూపించారు. ఇందుకే హిందువులు, ముసల్మానులు, క్రైస్తవులు మొదలైన అన్ని మతాల వారు, అన్ని వర్ణాల వారు వారి దగ్గర ఆశ్రయం పొందారు అనిపిస్తుంది. అందువల్ల కలహాలతో నిండిన ఈ దుష్ట వాతావరణంలో వారి ఆదర్శం ఒక్కటే మనిషికి తోడయ్యేది. ఈ జడవాది, అంటే భౌతికవాది యుగంలో వారు ఆధ్యాత్మిక చేతన తాలూకు ఉన్నత జీవంత ఆదర్శాన్ని ఒకదాన్ని మన ముందు నిలిపారు. భౌతిక సంపన్నతకు, వైభవానికి భిన్నంగా మనుష్యుడి చరమ పరమకామనకు వస్తువైనది ఆత్మముక్తి. ఆ ఆత్మముక్తే మనిషి కోరేది. సంసారి అయిన వ్యక్తి ఆ శాశ్వత అవ్యయ పదాన్ని ఎలా పొందగలడన్న చిరంతన సత్యం వైపు అందరి దృష్టిని ఆకర్షించారు యోగిరాజులు. ఇందుకే వారు గృహస్థులకు ముక్తిదాతలు, అంటే భగవానులు. అనేక ఉన్నత మహాదర్శాలను కేవలం కొద్దిమంది తేజస్సులు మాత్రమే తమ జీవితాల్లో ఆచరించగలరు. ఈ ఆదర్శాలు సర్వసాధారణ పక్షంగా ఉపయోగపడేవి కావు. కానీ అన్ని తరగతుల వాళ్ళు కొద్దిపాటి ప్రయత్నంతో తమ జీవితాల్లో తెచ్చుకుని ఆచరించగల వాటిని సర్వశ్రేష్టమైన ఆదర్శాలుగా మనం పరిగణిస్తాం. శ్యామాచరణ లాహిరి మహాశయులు అలాంటి ఆదర్శాలనే బోధించారు. వారు కేవలం ఆ విధంగా ఆదర్శాలను ప్రస్తావించి ఊరుకున్నవారు కారు. వాటిని తమ జీవితంలో ఆచరించి నిరూపించారు. సరైన అర్థవంతమైన పనుల ద్వారా మాత్రమే తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని చెప్తూ ఉండేవారు.
సంసారం అంటే ఈ ప్రపంచం కర్మస్థలం. కర్మ తప్ప మరే ఉపాయము లేదు. సంసారంలో జీవించటానికి ఏ వస్తువును విడిచిపెట్టడం సంభవం కాదు. సంసారాన్ని విడవడం ఉచితం కూడా కాదు. ఎందుకంటే అందరూ పుట్టేది ఇక్కడే, ఉండేది ఇక్కడే. అందువల్ల అందరి మధ్య ఉంటూ దేన్ని విడవకుండా సరైన కర్మ ద్వారా జీవితాన్ని మెల్లమెల్లగా తీర్చిదిద్దుకుంటూ జీవిత చరమ పరమ కామ్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకోగలమో యోగిరాజులు నిర్దిష్టము, అర్థవంతము, సత్యము, విజ్ఞాన శాస్త్ర సమ్మతము అయిన మార్గం ద్వారా అందరికీ తెలిపారు. ఈనాడు ప్రతి ఒక్క మనిషికి ఇది ఉపయోగకరమైనది. భారతవర్షం యోగుల దేశం. సనాతన శాశ్వత ధర్మానికి మేరుదండం అంటే వెన్నెముక లాంటిది. ఆ వెన్నెముక లాంటిది యోగం. యోగం వల్ల తప్ప మరి దేనివల్ల అది తెలియదు. సహజ శాశ్వత సనాతన ధర్మాన్ని గురించిన ఎరుక లేనప్పుడు ఆధ్యాత్మిక భారతదేశాన్ని తెలుసుకోలేరు. అందువల్ల ఆధ్యాత్మిక భారతాన్ని తెలుసుకోవడానికి ముందుగా భారతీయ యోగుల్ని గురించి తెలుసుకోవాలి. యోగుల్ని గురించి తెలుసుకోవాలంటే వారు చూపిన మార్గాల్ని అనుసరించవలసి ఉంటుంది. ఈ కారణంగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవ మాతృడు యోగి కావాలని ఉపదేశం చేశాడు. తపస్వి కన్నా, జ్ఞాని కన్నా, కర్మిష్ఠి కన్నా యోగే శ్రేష్ఠుడని చెప్పాడాయన. అలాంటి సనాతన భారతవర్ష ప్రజలు భారతీయ యోగుల్ని గురించి ఎరక్కపోయినట్లయితే, వారు చూపించిన మార్గాన్ని అనుసరించకపోయినట్లయితే జన్మసూత్రం చేత వారు భారతీయులే అయినప్పటికీ యథార్థంగా భారతీయులని అనిపించుకోలేరు. యోగ విద్యే భారతవర్షానికి మూలచేతన, ప్రాణమును. యోగం లేనిదే భారతవర్షము, భారతవర్షం లేనిదే యోగము ఊహించడం అసంభవం. ప్రతి ఒక్క జాతికి కానీ దేశానికి కానీ తనదైన ఆలోచన ధార ఒకటి ఉంటూ ఉంటుంది. దానివల్ల ఆ జాతికి కళ్యాణం చేకూరుతుంది. భారతవర్ష భావధార ఏంటంటే అధ్యాత్మ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అంటే యోగ విద్య. ఋషుల చేత సంరక్షితమై సమాదృతమై ప్రదర్శితమైన ఆత్మ విద్య జనసాధారణ దృష్టికి దూరమైనప్పటికీ కూడా భారతీయుల రక్తనాళాల్లో అంతర్వాహిని అయిన నదిలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. లుప్తప్రాయమైన ఆ ఆత్మవిద్య ఏ కొద్దిమంది యోగవేత్తలకు పరిమితమై ఉండేది. ఆత్మవిద్యారూపమైన మహనీయ అమర యోగ సాధన లేనిదే భారతవాసుల జీవనం సంపూర్ణం కాదని యోగిరాజులకు తెలుసు. అందుకే వారు ఈ జాతీయ లేదా దేశీయ సంపదను పర్వత గుహల నుంచి బయటకు తీసుకువచ్చి జాతి మత సాంప్రదాయాది భేద భావాలేవీ లేకుండా అందరికీ పంచిపెట్టారు. పూర్వం ఈ ఆత్మవిద్యను పొందడానికి అనేక మంది సంసారాన్ని విడిచి గుహల్లో సాధనారతులయ్యే సాధు మహాత్ముల వెంట పోవలసి వచ్చేది. కానీ యోగిరాజులే మొట్టమొదటిసారిగా ఋషులు వెల్లడించిన ఆత్మతత్వ రూప అమర యోగ సాధనను నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న సంసారులకు అందించారు. ఈ విధంగా ఈ పని ద్వారా వారు దేశ జాతి జీవనంలో ప్రాణచలనం కలిగించారు. వారి కృప వల్లే ఈ విద్య సర్వసులభమైంది. వారి ద్వారానే అందరూ ఋషులు చూపించిన ఈ మార్గాన్ని తిరిగి పొంది ధన్యులయ్యారు. వారు వెలిగించిన ఆధ్యాత్మిక దీపం ఈనాడు లక్షలాది మంది హృదయాల్లో వెలుగొందుతున్నది. ఈ ఆధ్యాత్మిక జ్యోతి వారి అద్వితీయ ఉజ్వల ప్రదానం. నిజంగా అర్జునుడి వంటి ఈ మహాయోగి శ్రీకృష్ణుడి వంటి బాబాజీ మహారాజుల ఆశయాల్ని కార్యరూపంలో పెట్టి వాటిని సార్థకంగా ప్రదానం చేయటంలో తమ సామర్థ్యాన్ని చూపించారు. జీవన్ముక్తులైన మహాపురుషులు
ఎప్పుడూ త్రితాపదగ్ధులైన అంటే దైహిక, దైవిక, భౌతిక తాపాలతో పీడితులైన సంసారులకు మేలు చేకూరుస్తూ ఉంటారు. ఈ ప్రయోజనాల కోసమే ఆయా సమయాల్లో తమ ఏకాంత నిర్జన సాధనా స్థలాల నుంచి బయటకు బస్తీల్లోకి వచ్చి సంసార బంధాల్లో చిక్కుకున్న వారికి ముక్తి ప్రసాదిస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి వారు సాధనా తాలూకు యథార్థ స్వరూపాన్ని తెలియచేయడానికి, దారి చూపించడానికి, జనసాధారణ దృష్టికి అందకుండా బయటికి వచ్చి గృహస్థులతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఇదే భారతీయ సంస్కృతి సాంప్రదాయం. ఒకప్పుడు శ్రీ శ్రీ బాబాజీ మహారాజుల సహయోగి రూపంలో హిమాలయ నిర్జన గుహలో సమాధిమగ్నమై ఉన్న నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైన చిన్మయ ఆత్మసత్తా లోక కళ్యాణం కోసము, లోకస్థితి రక్షణ కోసము పూర్వదేహాన్ని విడిచిపెట్టి శ్యామాచరుణుల రూపంలో దేహధారణ చేసి ఈ జగత్తులో అవతరించింది. సంసార బంధాల్లో చిక్కుపడి ఉన్న జీవులకు కొత్త ప్రయత్నాల ద్వారా, ఉపాయాల ద్వారా నిశ్చిత జీవన్ముక్తి మార్గాన్ని చూపించడానికి కాలచక్ర ఆవర్తనం చేత, యోగోక్తమైన సదభ్యర్థన చేత శ్రీ శ్రీ బాబాజీ మహాశయులతో వారికి పునఃసమాగం జరిగింది. ఆ ఆది మానవులు సాధారణ మనుష్య వేషంలో సాధారణ జనుల రీతిగానే జీవనం గడుపుతూ భ్రాంతిలో ఉన్న మానవులకు మళ్ళీ ఒకసారి అమృతత్వ ప్రాప్తి కలిగించడానికి సహజము, ప్రశస్తము అయిన మార్గాన్ని చూపించారు. ధర్మగ్లాని స్థితి కనిపించినప్పుడల్లా, కనిపించిన చోటల్లా ఈ మహాత్ములందరి ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది. అంటే ధర్మానికి ఎక్కడైతే హాని కలుగుతూ ఉందో ఆ టైంలో ఎవరో ఒక మహాత్ములు, గురువులు అవతరిస్తూ మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే మనకి ఎంతోమంది గురువులు, వారు మార్గంలో ఉన్న కష్టాల్ని, అడ్డంకుల్ని అన్నింటినీ తొలగిస్తుంటారు. తమ అనుయాయుల్ని, తమ అడుగుజాడల్లో నడిచే వారిని అందరినీ దీవిస్తూ వారు ఇలా పలికారు: జిస్కా భోజ్ వహ్ ఖుద్ ఉతార్ లేగా, జో భగవాన్ కో హమేషా ధ్యాన్ కరే ఉస్కో కామ్ ఓ కర్తా హై. అంటే ఎవడి బరువు వాడు స్వయంగా ఎత్తుకుంటాడు. భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేవాడి పని ఆయనే చేస్తాడు. ఇక్కడితో 10వ అధ్యాయం కూడా ముగిసిపోయింది. అంటే పురాణ పురుష యోగిరాజ పుస్తకం పూర్తయింది. ఇక్కడ ఎండింగ్లో మనకు పరిశిష్టం అని ఒక కాలం ఇచ్చారు. అందులో యోగిరాజుల జాతకం, వారి జాతక చక్రం, అంటే ఏ ఇంట్లో ఏ గ్రహం ఉంది అనేది ఒక పట్టిక, కుండలి వేసి చూపిస్తారు కదా, అలాంటిది ఇచ్చారు. దాని కింద వారి గురించి కాస్త ఉంది, అది కూడా నేను చదివేస్తాను. సృష్టి ప్రారంభం నుంచి వర్తమాన యుగం వరకు భారత భూమిలో అదృశ్య శక్తి లీల ఒకటి ఆశ్చర్యకరంగాను నిశ్శబ్దంగాను వెలుగొందుతూ ఉంది. ఈ అదృశ్య శక్తిని ధర్మశక్తి, ధర్మజ్ఞానం, ఆత్మజ్ఞానం లేదా మహేశ్వర రూపంలో మానవుడి చిన్న పరిధిలోకి అవతరింపజేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంది. బహుశా ఇందుకే భారతవర్షానికి ధర్మక్షేత్రం అన్న రెండో పేరు ఉంది. గీతలో శ్రీకృష్ణ భగవానుడి అంతిమ దీవెనలో సంభవామి యుగే యుగే అని ఉంది. బహుశా ఇందుకే భారతవర్షంలోని ఆకాశం, వాతావరణం, అంతరిక్షం, భూమి అన్న వాటిల్లో ప్రతి కణంలోనూ ఆయన రూపధారణ చేస్తున్నాడు. వేలాది సంవత్సరాల చరిత్ర దీనికి సాక్ష్యం. అలాంటి మహానుభావుల ఆవిర్భావం బెంగాల్లోని కృష్ణనగర్ సమీపంలోని ఘుర్నీ గ్రామంలో వంగాబ్దం 1235 ఆశ్విన్ నెల 16వ తేదీన మంగళ అపరపక్ష
సప్తమి తిథి నాడు శ్రీయుక్త గౌర్మోహన్ లాహిరి గారి ఔరసపుత్ర రూపంలో మాతా ముక్తకేశి గారి గర్భాన జరిగింది. ఆ విధంగా శాశ్వత గీతావాణి రూపుదాల్చింది. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం. యోగ సాధన తాలూకు ఈ మంత్రం ద్వారా శ్రీ శ్యామాచరణులు దీక్షితులయ్యారు. ఈ సాధనా వేదిక మీదే వారి సమస్త జీవన తాను మన ప్రాణాలు ఉత్సర్జనం చెందాయి. వారు యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయుల రూపంలో ప్రఖ్యాతులయ్యారు. జ్యోతిషాస్త్ర దృష్టితో కూడా వారి ఆధ్యాత్మిక జీవనము, జ్యోతిర్మయ స్వరూపత పరిచయమవుతున్నాయి. ఈ లోకోత్తర మహాపురుషుల రాశిచక్రాన్ని జ్యోతిషపరంగా వ్యాఖ్యానించడం నా పని కాదు. అంటే ఆస్ట్రలాజికల్ ఇంటర్ప్రిటేషన్ అయ్యేది కాదు. వారి కృప వల్ల తెలిసినంత మట్టుకు సాహసించి రాస్తున్నాను. జాతకాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆ జ్యోతిషం గురించి కాస్త తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీ యుక్త లాహిరి మహాశయుల లగ్నం తుల అంటే లిబ్రా, రాశి మిథునం జెమిని, నక్షత్రం మృగశిర, అన్వేషణ మృగశిర ధర్మం. అంటే జాతకుడు ఏదో ఒకటి అన్వేషిస్తాడు, కోరతాడు. ఏమన్వేషిస్తాడో చెప్పలేం. మిథున రాశి ఆనందం అతని సృజనశీలతలోనూ ప్రకాశ ధర్మంలోనూ ఉంటుంది. ఒక భావాన్ని, ఒక అమూర్త భావాన్ని, అంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా అతను అత్యంత మూర్త రూపంతో వ్యక్తం చేయదలుస్తాడు. అలెన్ లియో మాటల్లో చెప్పాలి అంటే, జెమిని ద సింథసైజర్ మేనిఫెస్ట్స్ ద టూ, అడాప్టబిలిటీ అండ్ ఇంటెలెక్ట్. సో జెమిని produces enthusiastic, impressionable, sympathetic and versatile men and women. The dharma of Gemini is motive. ఇది కొందరు జెమిని అంటారు, కొందరు జెమినై అంటారు. ఎలా అయినా మనం చెప్పుకోవచ్చేమో. ఒకసారి అతను 4 వైపులకు వ్యాపిస్తూ ఉంటాడు. మళ్ళీ తనలోకే తిరిగి వచ్చి ఉండిపోతాడు. పురుషుడి సృష్టి శక్తిని, స్త్రీల ఆధార శక్తిని ఏక సమయంలో వ్యక్తం చేస్తూ ఉంటాడు. తన చుట్టుపక్కల చిన్న చిన్న విషయాల్లో కూడా హేతు సహితంగా ఉంటాడు. ఎప్పుడూ జాగృతమైన ఆలోచనా శక్తికి, అనుభవ క్షమతలకు, మననశీలతకు, ధ్యాన ధారణలకు, అన్నింటికన్నా మిన్నగా మానసిక ఇచ్ఛాశక్తికి ప్రతీకగా ఉంటాడు. లగ్నం తుల. దాని గతి వాయుగతిని స్మరణకు తెస్తుంది. కాలంలోని క్షణ బిందువులో కూడా అనంతగామి అయిన వ్యక్తిలో చల్లదనం, కమనీయత, కోమలత, యుక్తి లేదా రేషనలిజం అంటే తర్కబద్ధత ఉంటాయి. ప్రతిసారి తార్కిక ప్రాతిపదిక మీదనే అతని యాత్ర మొదలవుతుంది. కానీ లగ్నాధిపతి శుక్రుడు. సంజీవని మంత్రానికి ఉద్గాత అతను. సంజీవని తాకిడితో జడ పదార్థానికి కూడా ప్రాణం వస్తుంది. కఠినము, దురూహము అయిన శాస్త్రజ్ఞానాన్ని, దుర్లభ అనుభూతిని వాస్తవిక, సహజ, సరళ, ప్రాయోగిక కుశలతతో వికసింపచేయటంలో శుక్రుడు సమర్థుడు. ఇంద్రియగ్రాహ్యమైన లౌకిక వస్తువును ఎరిగినవాడు. ఆ భార్గవుడి ప్రభావం వల్లనే యోగిరాజులు సంసార బంధంలో కట్టుబడి జీవికోపార్జనలో రతులైన పూర్ణ కాములు. నవమంలోనూ భాగ్యంలోనూ ఉన్న చంద్రుడికి పైన లగ్నంలో ఉన్న గురుడి నవమ దృష్టి వారిని ఏక సమయంలో సాంసారిగాను, సన్యాసిగాను, సకాములుగాను, నిష్కాములుగాను, భోగులుగాను, త్యాగులుగాను,
లౌకికానంద నిరతులుగాను అలౌకికానంద నిరతులుగాను తయారు చేసింది. లగ్నం నుంచి చతుర్థ పంచమాధిపతి శని సర్వప్రధాన గ్రహం జలరాశి కర్కాటకంలో ఉంది. లగ్నాధిపతి శుక్రుడితో కూడి ఉన్నాడు. శని మృత్యుకారకుడు, దుఃఖదాయకుడు, కఠోర తపోవ్రతుడు, అంటే సింబల్ ఆఫ్ ఆస్టెరిటీ. తపసా దగ్ధదేహాయ, తీవ్రతమ ఏకాగ్రత, పవిత్రత, సతతనిష్ట, ప్రజ్ఞ, జ్ఞానం, మేధ, ఆత్మారామ అవస్థ, కఠోరతమ క్రమశిక్షణ, అంటే స్ట్రిక్టెస్ట్ డిసిప్లిన్ అన్నమాట. ఇవన్నీ జ్ఞాని ప్రసాదించేవి. జ్ఞాని కృప లేనిదే పూజ్య చరణాల దర్శనం అసంభవం. ఈ ప్రకారంగా శని జ్ఞాని మహారాజైన శుక్రుడితో కూడి దశమస్థాన కేంద్రంలో చంద్రుడి ఇంట్లో ఉండి తన ఇల్లైన 4వ స్థానాన్ని మకరాన్ని చూస్తూనూ ఉన్నాడు. అతని మరో 2 దృష్టులు కన్య మీద, మేషం మీద వరుసగా లగ్నం నుంచి 12వ ఇంటి పైన, 7వ కేంద్రం పైన ఉన్నాయి. పైన చెప్పిన దశమాధిపతి కూడా నవమంలో బుధుడి ఇంట్లో, అంటే ఆ కోణంలో ఉన్నాడు. పైన చెప్పిన బుధుడు లగ్నంలో ఉన్నాడు. కేంద్రంలో గురుడితో కూడి శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కేంద్రము కోణము కలవడమే రాజయోగం. శుక్రుడు శని ఉండడం, దాంతోపాటు గురుడు బుధుడు చంద్రుడు సంబంధ సూత్రంతో ఉండడము అంటే యోగమే. జాతకుణ్ణి యోగ సాధనలో సర్వోన్నత శిఖరం మీద ప్రతిష్ఠించింది. పైగా ఆ సింహాసనాన్ని సుదృఢం చేసింది. శుక్రుడు కాముడు, శని కూడా కాముడే. అందువల్ల వారు జీవితమంతా మత్తు కలిగించే వస్తువునే అన్వేషించారు. సుఖం వారు కూడా కోరారు. రూప రస గంధ స్పర్శకు అతీతమైన అమర్త్యలోకంలో, ఆ ఆనందలోకంలో భక్తుడికి భగవంతుడికి నిరంతర మానస సమాగమం జరుగుతూ ఉంటుంది. ఆ ఆనంద ఘన దివ్య లోకంలోనే శ్యామాచరణులు నిరంతరం ఈదులాడుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ఇక్కడితో పురాణ పురుష యోగిరాజుల బుక్ ముగించుకుంటున్నాం. వారి జాతక చక్రం తర్వాత వారి వంశవృక్షం ఒకటి ఉంది. తర్వాత కాశీమణిదేవి గారి వంశవృక్షం కూడా ఉంది. ఈ పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇక్కడే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బుక్స్ గురించి, ఈ పబ్లికేషన్స్ అంటే యోగిరాజులు రాసినటువంటి పబ్లికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్, లేదా క్రియాయోగా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మనకు కొన్ని అడ్రసెస్, ఫోన్ నంబర్స్ ఇచ్చారు. నేను అది కూడా మీకు పిక్చర్ ఇక్కడ పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్కు కాల్ చేయటం కానీ, ఆ అడ్రస్కి వెళ్ళి తీసుకోవటం కానీ చేయగలరు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. నా ద్వారా మీరు మరో పుస్తకాన్ని వినాలని భావిస్తే ఆ పుస్తకం పేరు నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా దగ్గర ఉన్నట్టయితే లేదా తెప్పించుకుని అయినా సరే చదవటానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. సర్వం శ్రీ యోగిరాజ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.